ఇది 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సీజన్ 9 సీరీస్‌లోని 6థ్ వీడియో. ముందు ఎపిసోడ్‌లు గాని మీరు చూడకపోతే అవి చూసిన తర్వాత ఈ వీడియోను చూడండి. సో, ఎపిసోడ్‌లోని ఫస్ట్ సీన్ డంజన్స్‌లోనే ఓపెన్ అవుతుంది. జాన్ స్నోతో పాటు ఇప్పుడు స్టార్ గార్డ్స్‌మెన్ కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వింటర్‌ఫెల్‌లో ఉన్న స్క్రిప్ట్స్‌లో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. జాన్ స్నో వాళ్ళని అడుగుతారు, మీరెలా ఈ డంజన్స్‌లోకి వచ్చారు అని చెప్పి. అప్పుడు వాళ్ళు క్రిప్ట్స్‌లోని వెతుకుతుంటే మాకు సాన్సా ఆర్డర్స్ పాస్ చేశారు అని చెప్పి జాన్ స్నోతోనే అంటారు. అంటే ఇలాగ వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు సరిగ్గా సాన్సా ఏవైతే డ్రాయింగ్స్‌ని చూసిందో వాటిని ఇక్కడ జాన్ స్నో కూడా చూస్తాడు. అండ్ ఈ పిక్చర్స్‌కి అర్థమేంటో సాన్సా తెలుసుకోవాలని ట్రై చేస్తుందని అక్కడున్న గార్డ్స్‌మెన్ జాన్ స్నోతో అంటారు. అలానే జాన్ స్నోకి వీటి గురించి ఏమన్నా తెలుసా అని చెప్పి కూడా జాన్ స్నోని అడుగుతారు. అప్పుడు జాన్ స్నో వాటి వైపు చూపిస్తూ హాలండ్ రీడ్ని అడుగుతాడు. ఆ పిక్చర్స్‌లోనే ఒకటి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఒకరితో ఒకరు గొడవ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు హాలండ్ రీడ్ వాటి వైపు చూస్తూ మనం అందరం సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుందని జాన్ స్నో కాస్త చూసి అంటాడు. హాలండ్ రీడ్‌కి వీటి గురించి ఎంతో కొంత తెలిసి ఉండొచ్చు, కానీ తను చెప్పడానికి ఇష్టపడట్లేదు అని. తర్వాత జాన్ స్నో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. అది సగం ఇరిగిపోయి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత జాన్ స్నో ఆ స్టాచ్యూ ఎవరిదా అని చూస్తూ ఉంటాడు. అక్కడికి హాలండ్ రీడ్ వచ్చి ఇతను కూడా మీలాగా ఒక స్టార్క్ అని చెప్తాడు. ఇతనే బ్రెండన్ ది బిల్డర్ అని చెప్పి జాన్ స్నోతోనే అంటాడు. జాన్ స్నో ఆ స్టాచ్యూని అలానే చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే తనకి ఆ స్టాచ్యూ వెనకాల ఏదో ఉందని చెప్పి జాన్ స్నోకి అర్థమవుతుంది. ఏంటా అని వెనకాలకి వెళ్ళి చూస్తే అదొక బ్లాక్ కలర్ కోట్ ఉంటుంది. ఇది ఎక్కువగా నైట్స్ వాచ్ మెంబర్స్ వేసుకుంటారు. అప్పుడు హాలండ్ రీడ్ అతను కూడా నీలానే నైట్స్ వాచ్కి కమాండర్ అని చెప్పి జాన్ స్నోతో అంటాడు. అతను వాల్ బిల్డ్ చేసిన తర్వాత కొంతకాలం అక్కడే కమాండర్గా పనిచేశాడని జాన్ స్నోతో అంటాడు. తర్వాత సీన్ స్టార్మ్స్ ఎండ్కి వెళ్తుంది. ఇక్కడ ఆర్య గెండ్రీతో పాటు ఇంకొంతమంది స్టార్మ్స్ ఎండ్కి సంబంధించిన సోల్జర్స్తోని కింగ్స్ ల్యాండింగ్ బయలుదేరుతూ ఉంటుంది. వీళ్ళు వెళ్లే దారిలోని ఆర్య అండ్ గెండ్రీతో వచ్చిన సోల్జర్స్ ఎన్ని రేవన్స్ కనిపిస్తే అన్ని రేవన్స్ని షూట్ చేయండి అని చెప్తుంది. ఇలా వాళ్ళు రేవన్స్ని చంపుకుంటూనే వెళ్తారు. ఎందుకంటే ఆర్యకి తను కింగ్స్ ల్యాండింగ్ వస్తుందని బ్రాన్కి తెలియకుండా ఉంచుదామని ఇలా చేస్తుంది. అండ్ దీనితో పాటు ఆర్య మనసులో ఏముంటుందంటే అతన్ని చంపడానికి వచ్చిన అతను ఖచ్చితంగా ఆర్యకి అబద్ధం చెప్పుంటాడు అని చెప్పి ఒక చిన్న హోప్ ఉంటుంది. కానీ ఇక్కడే గెండ్రీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట్లాడతాడు. నైట్ కింగ్ని నువ్వే చంపింది, సో నీ క్యాపబిలిటీ ఏంటో ఖచ్చితంగా బ్రాన్కి తెలుసు అని అంటాడు. ఆర్యకి తను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. నేను ఎంత వారియర్ అయినా సరే నా బ్రదర్తో ఫైట్ చేయడానికి నాకు ఎలాంటి రీజన్ లేదు అని చెప్పి గెండ్రీతో అంటుంది. అప్పుడే గెండ్రీ ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రోజు మీ బ్రదర్కి అడ్డొస్తావని చెప్పి ఇలా చేస్తున్నాడేమో అని చెప్పి ఆర్యతో అంటాడు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్లని ఇక్కడ బ్రాన్ చనిపోయిన తర్వాత సిటీ గేట్స్ మధ్య చాలా మంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అండ్ వీళ్ళ మధ్యలో నుంచి బ్రియాన్ అండ్ పాడ్రిక్ అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తారు. సో పాడ్రిక్ బ్రియాన్ దగ్గరకు వచ్చి కొంతమంది ఏమో బ్రాన్ తన ఓన్ గానే పడిపోయాడని చెప్పి, మరికొంతమంది కింగే ఏదో చేసుంటాడని చెప్పి, ఇంకొంతమంది అయితే చాలా రేవన్స్ వచ్చి బ్రాన్ని ఆ పైనుంచి తోసేసినాయి అని చెప్పి బ్రియాన్తో అంటారు. సో బ్రియాన్ ఇవన్నీ విన్న తర్వాత సరే ఈ రోజుకి మనం విన్నది చాలు, ఇంకా లోపలికి వెళ్దామని చెప్పి పాడ్రిక్తో అంటుంది. సరిగ్గా ఇప్పుడే బ్రియానా చేతిలోని ఒక అన్నోన్ మ్యాన్ వచ్చి ఒక లెటర్ పెట్టి వెళ్తాడు. అందులోని ది ఆన్సర్స్ యువర్ ఫైండింగ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ అని ఉంటుంది. అది చూసిన తర్వాత బ్రియాన్ వెంటనే టిరియన్ లానిస్టర్ని కలవాలి అనుకుంటుంది. పాడ్రిక్ని తీసుకొని వెంటనే కాసిల్లోకి వెళ్తుంది. తర్వాత బ్రియాన్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ని వెతుక్కుంటూ టిరియన్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఆ రూమ్ అంతా చాలా మెస్సీగా ఉంటుంది. బ్రాన్ చనిపోయినప్పుడు ఈ రూమ్ ఇలా లేదు, ఎవరో ఇక్కడికి వచ్చి దీన్ని ఇలా చేశారు అండ్ దేనికోసమో వెతుకుతున్నట్టుగా బ్రియానాకి అనిపిస్తుంది. అప్పుడు సరిగ్గా ఆ రూమ్ దగ్గరికి ముగ్గురు స్టార్ గార్డ్స్మెన్ వస్తారు. బ్రియానా వాళ్ళని గుర్తుపడుతుంది. వాళ్ళే టిరియన్ లానిస్టర్ని అరెస్ట్ చేసిన వాళ్ళు. సో వీళ్ళు వచ్చిన తర్వాత బ్రియానా అండ్ పాడ్రిక్ తోని మీరు వెంటనే మాతో రావాలి అని చెప్పి బ్రియానాతో అంటారు. వీళ్ళు వచ్చిన తర్వాత బ్రియానాతోని మీరు వెంటనే మాతో రావాలి, కింగ్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళతో అంటారు. ఇంకా టిరియన్ గురించి ఆలోచించడం మానేసి బ్రియాన్ వాళ్ళతో పాటు వెళ్తుంది. తర్వాత సముద్రంలోని టార్గెరియన్ బ్యానర్ ఉన్న షిప్స్ అన్ని వెళ్తూ ఉంటాయి. పైన ఈ షిప్స్ అన్ని కప్పేస్తూ ఒక పెద్ద నీడ వెళ్తుంది. అదే డెనేరస్ డ్రాగన్ అయిన డ్రోగోన్. ఇంకా షిప్ లోని డెనేరస్ గ్రే వర్మ్ తోని మాట్లాడుతుంది. సరిగ్గా వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే కినవారా వీళ్ళ దగ్గరికి వస్తుంది. కినవారాతో పాటు ఒక అతను వస్తాడు. అతను చూడడానికి చాలా నల్లగా ఉంటాడు. వైట్ హెయిర్ ఉంటుంది. ఫేస్ మీద ఫైర్ లాంటి రెడ్ కలర్ టాటూస్ ఉంటాయి. అతన్ని కినవారా వీళ్ళిద్దరికి ఇంట్రడ్యూస్ చేస్తుంది. అతని పేరు మొకోరో. ఇతను కూడా ఒక రెడ్ ప్రీస్ట్. తర్వాత గ్రేవం భుజం మీద కినవారా చేవేస్తుంది. మీరు మీ అన్సాలిడ్ మెంబర్స్ అందరూ రెడీ కదా అని చెప్పి గ్రేవం అంటుంది. గ్రేవం ఇంతకీ మనం ఎవరితో ఫైట్ చేస్తున్నారో మీరు ఇంకా చెప్పలేదు అని అంటాడు.
చెప్పే బదులు నీకు చూపిస్తాను పదా అని చెప్పి గ్రేవమ్ని ఫైర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ ఫైర్ లోని గ్రేవమ్ కి కొన్ని విజన్స్ కనబడేలా చేస్తుంది. ఆ ఫైర్ గా చూస్తున్నప్పుడు గ్రేవమ్ కళ్ళల్లోని ఒక టెర్రిఫైయింగ్ లుక్ వస్తుంది. డెనేరస్ ఏమైంది అని అడుగుతుంది. తర్వాత గ్రేవమ్ నేను జాన్ స్నోని డ్రాగన్ని రైడ్ చేయడం చూశాను అని అంటాడు. తర్వాత వింటర్ఫెల్లోని జాన్ స్నోని చూపిస్తారు. ఇప్పుడు జాన్ స్నో వింటర్ఫెల్ లోపలికి వచ్చేసాడు. అక్కడ చూస్తే అందరూ ఎవరి పనాలు చేస్తూ ఉంటారు. జాన్ స్నోకి మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. తన ఇంటికి మళ్ళీ వచ్చేసానని హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరిగ్గా ఇప్పుడే తన వెనకాల నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. సాన్సా జాన్ స్నోని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మళ్ళీ జాన్ స్నో సాన్సా కలుస్తారు. జాన్ స్నో సాన్సాతోని నేను నీకు చాలా విషయాలు చెప్పాలి అని అంటాడు. సరిగ్గా అప్పుడే హాలండ్ రీడ్ వస్తాడు. హాలండ్ రీడ్ ని సాన్సా గుర్తుపడుతుంది. మీరు మా ఫాదర్ తోని పనిచేశారు కదా అని అంటుంది. అప్పుడు హాలండ్ రీడ్ మీ ఫాదర్ చాలా మంచి వ్యక్తి, ఆయన పిల్లలతో కలిసి పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి సాన్సాతో అంటాడు. హాలండ్ రీడ్ ఇలా అన్న తర్వాత జాన్ స్నో మనం ఇక్కడ కాదు గాడ్స్ వుడ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడికి తీసుకుని వెళ్తాడు. అక్కడ సాన్సాకి వీళ్ళిద్దరూ అసలైన విషయం చెప్తాడు. నైట్ కింగ్ని అతని ఆర్మీని మీరు ఓడించినా సరే ఇంకా కొంతమంది చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఐల్ ఆఫ్ ఫేసెస్లోని వైట్ వాకర్స్కి హెల్ప్ చేస్తూనే ఉన్నారు అని చెప్పి సాన్సాతో అంటాడు. సాన్సాకి అది వినగానే కొంచెం భయం వేస్తుంది. ఇప్పుడు వాళ్ళు మీ బ్రాన్ మైండ్లోకి ఎంటర్ అయ్యారు. బ్రాన్ ఎంతకాలం కింగ్స్లాండ్లో ఉంటే అంత ప్రమాదం మనకే అని చెప్తాడు. అసలు వాళ్ళకి ఏం కావాలి అని చెప్పి సాన్సా రిటర్న్ క్వశ్చన్ వేస్తుంది. అప్పుడు హాలండ్ రీడ్ వాళ్ళ ప్లేస్లో మనం ఉంటున్నాం, ఖచ్చితంగా వాళ్ళకి అది నచ్చదు, మనందరం చనిపోతే కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉండరు అని చెప్పి సాన్సాతో అంటాడు. మనం వీలైనంత త్వరగా బ్రాన్ని కింగ్స్ ల్యాండింగ్ నుంచి బయటికి తీసుకొచ్చేయాలని చెప్పి సాన్సాతో అంటాడు. వింటర్ఫెల్కి కింగ్స్ ల్యాండింగ్కి చాలా దూరం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో మనకి ఎలా తెలుస్తుందని సాన్సా హాలండ్ రీడ్ని అడుగుతుంది. తను రేవెన్స్ పంపించినా సరే కింగ్స్ ల్యాండింగ్ నుంచి ఎలాంటి రిప్లై కూడా రాలేదని చెప్పి జాన్ స్నోతో అంటుంది. అప్పుడు హాలండ్ రీడ్ జాన్ స్నో వైపు చూసి అందుకే నీకు వేర్వుడ్ సీడ్స్ ఇచ్చాం, ఖచ్చితంగా అవి ఇచ్చే పవర్ని మనం ఇప్పుడు యూజ్ చేయాలి అని చెప్పి జాన్ స్నోతో అంటాడు. జాన్ స్నోకి ఏం చేయాలో అర్థమవుతుంది. తర్వాత జాన్ స్నో తన చేతిని అక్కడున్న వేర్వుడ్ ట్రీ మీద పెడతాడు. సరిగ్గా అప్పటి నుంచి జాన్ స్నోకి విజన్స్ రావడం మొదలు పెడతాయి అవుతుంది. జాన్ స్నో విజన్స్లోని ఫస్ట్ మనకి ఒక వేర్వుడ్ ట్రీ కనిపిస్తుంది. దాని చుట్టూరు చిన్న వేర్వుడ్ ట్రీస్ ఉంటాయి అండ్ ఇదొక ఐలాండ్లోనే ఉంటుంది. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఒకరి ముందు ఒకరు నిల్చొని సర్కిల్లోని ఏదో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. తర్వాత కింగ్స్ ల్యాండింగ్లోని బ్రాన్ కనిపిస్తాడు. తన పక్కన స్టార్ గార్డ్స్మెన్ ఉంటారు, ఎదురుగా బ్రాన్ ఉంటాడు. అండ్ తర్వాత తను కింద పడిపోతున్నట్టుగా కూడా జాన్ స్నో చూస్తాడు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ స్ట్రీట్స్లోని కొంతమంది నిల్చొని ఉంటారు. సరిగ్గా అప్పుడే జాన్ స్నో తన విజన్స్లోంచి బయటకు వస్తాడు. జాన్ స్నో దగ్గరికి సాన్సా అండ్ హాలండ్ రీడ్ వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటారు. జాన్ స్నో తన విజన్స్ గురించి వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బ్రాన్ కింగ్ ఉన్న బాల్కనీ నుంచి పడిపోవడం చూశానని చెప్తాడు. అండ్ దానితో పాటు టిరియన్ లానిస్టర్ ని అరెస్ట్ చేశారని చెప్పి సాన్సాతో అంటాడు. వెంటనే హాలండ్ రీడ్ లేచి ఇక్కడ నుంచి మనం వెంటనే బయలుదేరాలి అని అంటాడు. తర్వాత జాన్ స్నో అది మాత్రమే కాదు ఇంకా ఉంది అని అంటాడు. సాన్సా ఏమైంది అని అడుగుతుంది. నేను నా విజన్స్లోని బ్రియాన్ అండ్ పాడ్రిక్ని కూడా చూశాను, వాళ్ళ మెడలకి ఉరితాడులు వేసి ఉన్నాయి అని చెప్పి సాన్సాతో అంటాడు. తర్వాత బ్రియాన్ అండ్ పాడ్రిక్ కింగ్ దగ్గరికి వెళ్తారు. కింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రియాన్ అడుగుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని. చాలా రోజులు బట్టి కింగ్స్ ల్యాండింగ్లోని టిరియన్ లానిస్టర్ కనిపించట్లేదు, అలానే బ్రాన్ని ఎవరు చంపారో కూడా మాకు అర్థం కావట్లేదు అని కింగ్ని అడుగుతుంది. టిరియన్ లానిస్టరే బ్రాన్ని చంపేశాడు, దానికి టిరియన్ లానిస్టర్ని అరెస్ట్ చేశామని చెప్పి బ్రియానాతో అంటాడు. బ్రియానా అది వినగానే షాక్ అవుతుంది. బ్రాన్ చనిపోతున్నప్పుడు తను మాతోనే ఉన్నాడు, ఖచ్చితంగా టిరియన్ లానిస్టర్ ఇలా చేసి ఉండడు అని బ్రాన్తో అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న స్టార్ గార్డ్స్మెన్ బ్రియానా ఖచ్చితంగా లానిస్టర్ కి సపోర్ట్ చేస్తుంది, లానిస్టర్స్ కి బ్రియానాకి చాలా పాత సంబంధాలు ఉన్నాయని బ్రాన్తో అంటారు. బ్రియానా సీరియస్ గా ఆ స్టార్ గార్డ్స్మెన్ వైపు చూస్తుంది. ఇప్పుడు నాకు లానిస్టర్స్ మీద ఎలాంటి లవ్ లేదని చెప్పి కింగ్ తో అంటుంది. కింగ్ కూడా బ్రియానాని అనుమానిస్తాడు. తను చెప్పేది నిజమే కదా అని అంటాడు. అలానే పాడ్రిక్ని కూడా బ్రాన్ అనుమానిస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు పాడ్రిక్ టిరియన్ లానిస్టర్ దగ్గర స్క్వైర్గా పనిచేశాడు. సో వీళ్ళిద్దరూ లానిస్టర్స్కే సపోర్ట్ చేస్తున్నారని చెప్పి బ్రాన్ అంటాడు. అలానే బ్రాన్ బ్రియానాకి ఒక అవకాశం కూడా ఇస్తాడు. నిజంగా నువ్వు కింగ్కి లాయల్గా ఉన్నావని నిరూపించుకోవాలంటే టిరియన్ లానిస్టర్ని చంపేసి అతని హెడ్ని నా దగ్గరికి తీసుకురా అని చెప్పి బ్రియానాతో అంటాడు. బ్రియానాకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. నేను ఆ చాయిస్ని తీసుకోలేను అని బ్రాన్తో అంటుంది. అప్పుడు బ్రాన్ స్టార్ గార్డ్స్మెన్ వైపు చూస్తూ వాళ్ళని ఉరి తీయండి అని అంటాడు. నెక్స్ట్ టైం చెప్తాను, ఎందుకంటే ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది కదా, అది కూడా 1000 రూపాయలు ఇస్తా. డైలీ సీరియల్ స్కీమ్ కదా.